హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఈరోజు మన ఛానల్లో నారీ నారి నడుమ మురారి మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. మూవీ అయితే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని మూవీస్లలో ది బెస్ట్ మూవీ ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి విన్నర్. ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఇదేంటో చాలా శ్రద్ధగా కొట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జ. మూవీ అయితే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీ ఫ్యామిలీస్ అందరితోటి కలిసి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మూవీ స్టోరీ వచ్చేసి హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. అప్పుడు హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది స్టోరీ. మూవీ స్టోరీ ఇది ఒక్కటే కాక మూవీలో చాలా పాయింట్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ తోటి కామెడీ కూడా చేపించారు. మూవీలో ప్రతి కామెడీ సీన్ వర్క్ అయింది. మ్యాక్సిమం మూవీ చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. దీనికి నేను గ్యారంటీ. మూవీలో సునీల్ గారికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తన క్యారెక్టర్కి మంచి కామెడీ సీన్స్ పడ్డాయి. చాలా రోజుల తర్వాత ఈ మూవీలో సునీల్ గారితో కామెడీ చాలా బాగా చేయించారు. వెన్నెల కిషోర్ గారు మూవీలో చాలా లిమిటెడ్గా ఉంటారు. ఉన్నంతసేపు తన క్యారెక్టర్ కూడా మంచి ఫన్ అయితే జనరేట్ చేసింది. నరేష్ గారికి మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చారు. సామజవర గమన మూవీ తర్వాత మళ్ళీ ఈ మూవీలో తనకి ఒక మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చారు. తన క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన ప్రతి సెకండ్ నవ్వుతూనే ఉంటారు. తన క్యారెక్టరే మూవీకి హైలైట్. సత్య గారి క్యారెక్టర్ కూడా మూవీలో లిమిటెడ్గానే ఉంటుంది. బట్ ఉన్నంతసేపు తన క్యారెక్టర్ కూడా చాలా వరకు ఎంటర్టైన్ చేసింది. ఎస్పెషల్లీ సత్య గారు అండ్ నరేష్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ అయితే మూవీకి హైలైట్. కామెడీ ఒకటే కాదు, మూవీలో ప్రాపర్ స్టోరీ కూడా రాసుకున్నారు. స్టోరీ కూడా చాలా బాగుంది. ఏదో రొటీన్ స్టోరీ కామెడీ పెడదామని కాదు, కామెడీతో పాటు మంచి స్టోరీ కూడా తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ని చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ కూడా చాలా బాగా ఎంచేశారు. డైరెక్టర్ రామబ్బరాజు డైరెక్షన్ బాగుంది. స్టోరీ కూడా మంచి స్టోరీ రాసుకున్నారు. అండ్ కామెడీ సీన్స్ కూడా ఏవో పెట్టాలి ఇరికించాలని కాకుండా ప్రాపర్ ఆర్గానిక్ కామెడీ అయితే పెట్టారు మూవీలో. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాకు పర్సనల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది. సాంగ్స్ కూడా పర్లేదు, దే వాజ్ డీసెంట్. లీడ్ రోల్లో శర్వానంద్ పర్ఫార్మెన్స్ బాగుంది. తనకి మంచి కామెడీ టైమింగ్ ఇచ్చారు. మంచి కామెడీ సీన్స్ పడ్డాయి. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లలో అయితే చాలా బాగా నవ్వించాడు. హీరోయిన్ సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్ బాగుంది. శర్వాకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఫ్లాష్ బ్యాక్లో వీళ్ళ లవ్ ట్రాక్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సంయుక్త మీనన్ క్యారెక్టర్ తోటి పెద్దగా కామెడీ చేయించలేదు. 1-2 సీన్స్లలోనే కామెడీ చేయించారు. ఆ కామెడీ సీన్స్లలో కూడా కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ తన క్యారెక్టర్కి ఇంటర్వ్యూలో ఒక మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఆ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ సాక్షి పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ షీ లుక్స్ క్యూట్. తన లుక్స్ కూడా చాలా బాగున్నాయి. సత్య, సునీల్, వెన్నెల కిషోర్, నరేష్ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. చాలా వరకు మూవీలో వీళ్ళ క్యారెక్టర్సే ఎంటర్టైన్ చేస్తాయి. గెస్ట్ అపీరియన్స్లో శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అయిన వెంటనే తన క్యారెక్టర్ ఏంటో గెస్ట్ చేస్తాము. బట్ తన క్యారెక్టర్ బాగుంది. తన క్యారెక్టర్కి మంచి కామెడీ సీన్స్ పడ్డాయి. తన క్యారెక్టర్ స్క్రీన్ టైం కొద్దిసేపే ఉన్నంతసేపు బాగానే నవ్వించాడు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉన్నాయి. దే వాజ్ డీసెంట్. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంక్రాంతి విన్నర్. పక్కా ఫ్యామిలీస్ తోటి థియేటర్లో చూడండి. చెప్పడం మర్చిపోయా, సపోర్టింగ్ రోల్లో సిరి పర్ఫార్మెన్స్ బాగుంది. తనకి ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది. తన క్యారెక్టర్కి పర్ఫెక్ట్ సెట్ అయింది. ఎస్పెషల్లీ సిరి అండ్ నరేష్ గారి కాంబినేషన్ సీన్స్లో అయితే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.5/5. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.